జిమ్‌కి వెళ్ళకుండా ఒక్కరోజు కూడా జిమ్‌కి వెళ్ళకుండా 30 కిలోలు తగ్గిన ఆవిడ స్టోరీ చెప్పుకుందామండి. అంటే మొహం బాగా పెరిగిపోయింది అడ్డదిడ్డంగా అని బాగా బాధపడి ఇంక లాభం లేదనుకొని జిమ్‌కేమో వెళ్ళడానికి కష్టం. కొంతమందికి ఆ కష్టం ఉంటుంది కదండీ! కానీ వెయిట్ లాస్ అవ్వాలి అని గట్టిగా తీర్మానించుకుంది. ఉదిత అగర్వాల్ అని రీసెంట్‌గా ఒక ఆవిడ మొన్ననేనండి స్టోరీ పోస్ట్ చేసింది. ఆవిడ స్వయంగా చెప్పుకొచ్చింది. ఎవరో సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు అయితే గట్టిగా ఖర్చు పెడతారు, వాళ్ళకి ట్రైనర్స్ ఉంటారు, ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి అనుకుంటాం కదా. ఈవిడ అట్లా కాదు, మనలాంటిదే సామాన్య మహిళే కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందండి. వెయిట్ లాస్ అసలు ఎలా అయ్యింది అనేది ఆవిడే చెప్తుంది. ఆ విషయాలన్నీ మీకు షేర్ చేస్తున్నాను. మరి పనికొచ్చిన వాళ్ళంతా కూడా ఉపయోగించేసుకోవచ్చు. ఇక్కడ ఈ జర్నీలో ఈవిడ తిండికి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చిందండి. క్లీన్ న్యూట్రియస్ ఈటింగ్ అంటామండి. అంటే ఫ్యాట్ కూడా అవసరం కదా అంటారేమో. నట్స్ సీడ్స్ నుంచి తీసుకుంది, ప్లెంటీగా వెజిటబుల్స్ తీసుకుంది, వాటర్ గట్టిగా తాగింది. అన్నిటికంటే ముఖ్యంగా సాల్టు షుగర్ని పూర్తిగా పూర్తిగా మానేసిందండి. ఈ జర్నీలో వాటర్ ఎక్కువగా తాగడం నాకు బాగా ఉపయోగపడిందని చెప్తూ స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. బాగా నిద్రపోతే అంటే సాయంత్రం 8, 9 ప్రాంతాలకు స్టార్ట్ చేసేసి ఉదయం 5, 6 దాకా హాయిగా మత్తుగా పడుకున్నాను. అది కూడా ఉపయోగపడింది అని చెప్తుందండి. మరి మొహానికి ఎక్సర్సైజ్ కావాలి కదా. ఎయిర్ పఫింగ్, ఫిష్ ఫేస్ పొజిషన్ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉన్నాయండి. అవి మొహంలో అంటే తెలుసు కదండి, మొహం ఇలా ఇంత లావు అయిపోతుంది దిబ్బరొట్లాగా, చాలా అసహ్యంగా ఉంటుంది. ముక్కు కన్ను తీరు కూడా ఏం కనపడదండి. అవి పోగొట్టుకోవడానికి ఈ ఎక్సర్సైజెస్ చేశాను. అంటే ఇంట్లోనే హాయిగా కూర్చొని పడుకొని చేశాను. ఇది ఉపయోగపడిందని చెప్తోందండి. ముందు కాస్తో కూస్తో డ్రింక్స్ అలవాటు ఉండేది. ఏ డ్రింక్ అయినా కానీ పూర్తిగా వదిలేశాను. అది బాగా ఉపయోగపడింది అని చెప్తోందండి. ఇక ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉన్నా కానీ కాస్త వీలైనంత నిలబడి ఉండటం, కాస్త అటు ఇటు నడవటం, అంటే జిమ్‌కైతే వెళ్ళలేదు కానీ వాకింగ్ ఇలాంటివి చేశాను. దాంతో చాలా తేలిగ్గా 4, 5 నెలల కాలంలోనే 30 కిలోలు తగ్గిపోయినా కానీ హ్యాపీగా హెల్తీగా ఉన్నానని చెప్తోంది. ఆవిడ ఫోటో కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ స్వయంగా ఆవిడ మెన్షన్ చేసిందండి. ఆవిడే స్వయంగా ఆవిడ స్టోరీలో మెన్షన్ చేసింది. కావాలంటే ఆవిడ సోషల్ హ్యాండిల్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాక్టీసెస్ చాలామందికి ఉపయోగపడతాయండి. రూపాయి ఖర్చు లేకుండా, ఎక్కువ కష్టపడకుండా ఇలాంటివే ఫాలో అవ్వండి దయచేసి. అనవసరమైన మెడిసిన్స్, ఆ పౌడర్లు వాటి జోలికి వెళ్ళొద్దు ప్లీజ్. బాగుంటే ఫాలో అవ్వండి. ఈ కంటెంట్ నచ్చితే మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.